భారత జట్టు 2026 టీ20 వరల్డ్ కప్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగింది. నేను చెప్పాలంటే టీమిండియా ఛాంపియన్ అయిన సంవత్సరం కంటే ఇప్పుడు మరింత బలంగా ఉంది. అందుకు ముఖ్య కారణం టీం అంతా ఒక ఎత్తు అయితే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్, తను బ్యాటింగ్ చేసిన విధానం, ధ్వంసానికి మారిపేరు బ్యాటింగ్ చేయడం, ఇలా ఇది ఒక కారణం. టీం మొత్తం ఒక ఎత్తు అయితే అభిషేక్ శర్మ మరో ఎత్తు అని ఈ వరల్డ్ కప్కు ముందు అందరూ భావించారు. అయితే దురదృష్టవశాత్తు టీమిండియా వరుసగా మ్యాచ్లు గెలుస్తున్న అభిషేక్ శర్మ మాత్రం ఈ వరల్డ్ కప్లో ఇంకా ఫామ్ అందుకోలేదు. కడుపు నొప్పి కారణంగా, జ్వరం కారణంగా ఒక మ్యాచ్కు దూరమైన ఆడిన 2 మ్యాచ్లలో పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. ఏకంగా డకౌట్ అయ్యాడు. అందులోనూ అమెరికాతో జరిగిన మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ డకౌట్ అయిపోయి పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో దూరం అయ్యాడు. ఇక పాకిస్తాన్తో మ్యాచ్కు పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగాడు. అయితే ఫస్ట్ ఓవర్ 4వ బంతికే మరోసారి డకౌట్ అయ్యాడు. దీంతో ఈ వరల్డ్ కప్లో ఇంకా అభిషేక్ శర్మ పరుగుల ఖాతా తెరవలేదు. ఇలాంటి సందర్భంలో అతను తిరిగి ఫామ్లోకి రావాలంటే కీలక సలహా ఇచ్చాడు సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ మాట్లాడుతూ అభిషేక్ శర్మ నుంచి తన స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన ఇంకా రావాల్సి ఉంది. అందుకు ఇంకొంత సమయం పట్టవచ్చు. అతని కెరీర్లో ఇలాంటివి సహజమే. అయితే ఇందుకోసం ముందుగా తన పొరపాట్లు కూడా సరిచేసుకోవాలి. క్రీజ్లో నిలదొక్కునేందుకు కాస్త టైం తీసుకోవాలి. వ్యూహాలను పక్కాగా అమలు చేయాలి. ఎందుకంటే డాట్ బాల్స్ను బౌండరీలు, సిక్సర్లుగా మలచడం అతనికి కొత్త ఏమీ కాదు, చాలా ఈజీ కూడా. కాబట్టి అతడు కాస్త కష్టపడితే చాలు. మరీ ముఖ్యంగా తను ఎదుర్కొంటున్న మొదటి 10 బంతులను కాస్త జాగ్రత్తగా ఆడాలి. ఆ తర్వాత ఒక్కసారి క్రీజులకు సెట్ అయ్యాక ఇక ఎంత మంచి బంతులను సైతం సిక్సర్లుగా మలిచే సామర్థ్యం అభిషేక్ శర్మకు ఉంది. ఏదేమైనా క్రీజులో కుదురుకున్న తర్వాతే పని మొదలు పెట్టాలంటూ వ్యాఖ్యానించాడు.